తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, భూ సర్వేలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, రిజిస్ట్రేషన్ సెక్టార్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి సంస్కరణలు చేశాం, అస్తవ్యస్తంగా ఉన్న ఆ 3 సెక్టార్లని ఎలా స్ట్రీమ్లైన్ చేసి గాడిలో పెట్టాం, సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలకు అభద్రతతో నా భూమి ఉందో లేదో అని భయపడే ప్రతి ఒక్క ఆసామికి పూర్తి భద్రత ఎలా కల్పించాము అనేది 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా నేను, సిసిఎల్ఐ రెవెన్యూ శాఖ సెక్రటరీగా లోకేష్ కుమార్ గారు, సర్వే అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారిగా రాజీవ్ గాంధీ గారు ఇక్కడ కూర్చోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ, మీ అందరికీ తెలియంది కాదు, ఆనాడు 2023 డిసెంబర్ ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు కానివ్వండి, సిఎల్పి నేత కానివ్వండి, కాంగ్రెస్ లో ఉండే ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచారంలో భాగంగా అదే రకంగా అనేక సభలు సమావేశాల్లో మా మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ప్రజల దీవెనలతో వచ్చిన తర్వాత ఈ శాఖకు సంబంధించి ఏం చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా లోపభూయిష్టంగా ఉన్న ఆ ధరణిని రూపుమాపి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తేటమే కాకుండా తెచ్చిన చట్టానికి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకొని ఎవరికైనా అన్యాయం జరిగిందన్నా, ఇబ్బంది కలిగిందన్నా, కష్టం వచ్చిందన్నా ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లు తట్టకుండా ఉండే విధంగా ఈ వ్యవస్థలో ఈ భూభారతి చట్టం ద్వారా అనేక ప్రజలకి ఉపయోగకరమైన అంశాలు చేర్చి చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంలో కూడా ఫేజ్ మేనర్లో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మేనర్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఏవైతే సుమారు 9 లక్షల అప్లికేషన్లు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వచ్చాయో వాటిలో న్యాయపరమైనవి వాటిని పరిష్కరించే దిశలో ఈ చట్టాన్ని ఈనాడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆనాటి ధరణి ద్వారా వచ్చిన సుమారు 2,45,000 అప్లికేషన్తో పాటు ధరణిని ఈ ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం వచ్చిన ఆ మొదటి 9-10 నెలలలో సుమారు ఇంకా 4 లక్షల అప్లికేషన్లు ఆనాడు రావటం జరిగింది. 6,45,000 అప్లికేషన్లని పరిష్కారం చెబుతూ ఏవైతే అప్లికేషన్లు రిజెక్ట్ చేశారో చేసిన ప్రతి అప్లికేషన్ని ఏదో నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అనకుండా వాటికి ప్రాపర్ స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి వాటికి సంబంధించిన అంశాలన్నిటినీ రిజెక్ట్ చేసిన వాటికి కూడా ప్రాపర్ ఆన్సర్ ఇచ్చి రిజెక్ట్ చేసిన సంగతి కూడా రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్న ఆసాములందరికీ కూడా తెలిసిన విషయమే. వీటితో పాటు ఏదైతే ఈ భూభారతి చట్టం తీసుకొచ్చి ఈ చట్టంలో ఆనాటి ప్రభుత్వము ఈ ధరణిని ఒక టెరాసిస్ కంపెనీకి ఇస్తే విదేశ సంస్థకు, ఆ విదేశ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసీకి హ్యాండ్ ఓవర్ చేయటమే కాకుండా ఈ ఎన్ఏసీ సంస్థకి ఇచ్చిన ఈ భూభారతిని
ఒక్క ల్యాండ్స్ అండ్ రికార్డు వ్యవస్థనే కాకుండా దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సింగిల్ పేజీ మీదకి ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ తో పాటు సర్వే వ్యవస్థని, రిజిస్ట్రేషన్ వ్యవస్థని కూడా సింగిల్ పేజీకి వచ్చే కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర ప్రజలకి రాబోయే నూతన సంవత్సరంలో కూడా అందించబోతామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ధరణి నాడు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఒక యాప్ తయారు చేస్తే ఆ యాప్ని ఈ పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ధరణిలో ఎవరి భూమి ఎవరైనా చూసుకునే ఆన్లైన్లో చూసే వ్యవస్థని, ఆ సీక్రెట్ లాకర్నే ఆ ధరణి యాప్ ఉన్నప్పుడే ఓపెన్ చేయటం జరిగింది. ఆ యాప్ని ప్యాచ్లుగా, అంటే ఆ యాప్ని చేంజ్ చేయాలంటే ఇట్ టేక్స్ మినిమం 9 to 10 months టైం పూర్తిగా రూపుమాపాలంటే. దానికి సంబంధించిన అంశాన్ని పారదర్శకంగా ఏ ఎన్ఏసి సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు, ఆ ఎన్ఏసికే ఈ యాప్ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం January 15th నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్, ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులు బంతైన ధరణి యాప్ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం.